శుక్లాజీ నమస్తే. నమస్తే ఇంద్రాణి గారు, చెప్పండి ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను, కానీ మీరు కూడా బాగుండాలనే నేను మీకు ఫోన్ చేశాను. అర్థం కాలేదు. మా కంపెనీ నుండి మీకు డిజైన్స్ ఏమైనా అందాయా? లేదండి, రెడీ అయ్యాయి, ప్రెజెంటేషన్ ఇస్తానన్నారు. రేపు ఆఫీస్కి వస్తాను నేను. ఒక విషయం చెప్తాను, మీ మనసులో పెట్టుకోండి. చెప్పండి. అది కంపెనీకి కొత్త చైర్మన్ వచ్చారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మారిపోయాయి. రేపు మీకు డెలివరీ చేయాల్సిన డిజైన్స్ వేరే కంపెనీకి అమ్మేశారు. అమ్మేశారా? అంటే ఇన్ టైం కి డిజైన్స్ అమ్మకపోతే ఎంత నష్టమో మీకు తెలుసు కదా. ఎంత పెద్ద చీటింగ్ అండి ఇది, చెప్తాను. థ్యాంక్స్ అండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఓకే అండి. రఘునందన్ గారు. ఓ శుక్లాజీ, హౌ ఆర్ యు? గుడ్. గౌతమ్ మా అబ్బాయి, ఈ కంపెనీ చైర్మన్. హాయ్ సార్. హాయ్, విన్నాను. రఘునందన్ జీ, మీతో ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాను, ఏ రోజు ప్రాబ్లం రాలేదు. మాట మీద నిలబడే వ్యక్తి మీరు. మరి మీ అబ్బాయి చైర్పర్సన్ అయిన తర్వాత ఆ విలువ పోగొట్టుకోకూడదు కదా. ఏమైంది శుక్లాజీ? వారం రోజుల క్రితం ఇవ్వాల్సిన జ్యువెలరీ డిజైన్స్ ఇంతవరకు నాకు అందలేదు. అవునా? సారీ అమ్మా. ఇందిరా, ఎందుకు ఇన్ టైంలో శుక్లాజీకి డిజైన్స్ అందలేదు? ప్రాబ్లం ఏంటి? అది గౌతమ్కి యాక్సిడెంట్ అయిందన్న బాధలో ఉండి నేను కూడా దీని మీద ఫోకస్ చేయలేదన్నయ్య. కనుక్కుంటానుండండి. హలో రామ్ ప్రసాద్, ఒకసారి క్యాబిన్ కి రా. వస్తున్నాను మేడం. శుక్లాజీ మీరు కూర్చోండి. పర్లేదు. చెప్పండి మేడం. రామ్ ప్రసాద్, శుక్లాజీకి ఇవ్వాల్సిన డిజైన్స్ రెడీ అయ్యాయా? లేదు మేడం, రెడీ అవ్వలేదు. రెడీ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక 2-3 days టైం పడుతుంది మేడం. ఓ సరే, నువ్వు వెళ్ళు. ఓకే మేడం. ఏంటి రఘునందన్ గారు, నాతో డబుల్ గేమ్ ఆడుతున్నారా? ఆల్రెడీ డిజైన్స్ రెడీ చేసి నాకు ఇవ్వాల్సిన డిజైన్స్ వేరే కంపెనీకి అమ్మేశారని తెలిసింది. అయ్యో, వేరే కంపెనీకి మీరు అపార్థం చేసుకుంటున్నారు సార్. మాటలు వద్దండి. అగ్రిమెంట్ ప్రకారం రేపటిలోపు మాకు ఇవ్వాల్సిన డిజైన్స్ మాకు ఇచ్చేయండి. రేపు నాకు డిజైన్స్ ఇవ్వలేదో అగ్రిమెంట్ రూల్ బ్రేక్ చేసినందుకు మీ మీద లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. శుక్లా గారు, నాకు వచ్చిన నష్టానికి మీరు 10 రెట్లు కాంపన్సేషన్ పే చేయాల్సి వస్తుంది. అంతేకాదు, మీ కంపెనీ ఇమేజ్ ని ఒక్క రోజులో డ్యామేజ్ చేయగలను, జాగ్రత్త. హలో శుక్లాజీ. హలో గౌతమ్ గారు, చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నాను. గుర్తుంది కదా, ఈ రోజే లాస్ట్ డేట్. నాకు డిజైన్స్ అందకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటాను. మా లాయర్ గారితో ఇప్పుడే మాట్లాడాను. తొందరపడకండి శుక్లాజీ, ఆల్రెడీ డిజైన్స్ అన్ని తీసుకొచ్చాం. ఓవర్ నైట్ లో ఇన్ని ప్రిపేర్ చేశారంటే డమ్మీ డిజైన్స్ నా మొహాన్ని కొడదాం అనుకుంటున్నారా? డిజైన్స్ నాకు నచ్చాలి. తప్పకుండా నచ్చుతాయి శుక్లా గారు. అమ్మ ప్రణవి, చూడండి సార్ ఈ డిజైన్స్.
డిజైన్స్ బాగున్నాయి, ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా. కొట్టేసిన డిజైన్స్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఇప్పుడు ఎలా? పెద్ద బిల్డప్ ఇచ్చానే. చెప్పమ్మా. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ. హ్మ్. వావ్, ఎక్సలెంట్. డిజైన్స్ అన్ని అడ్వాన్స్డ్ గా అద్భుతంగా ఉన్నాయి. మిస్ ప్రణవి, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. గౌతమ్ గారు, ఇన్ని సంవత్సరాల నా బిజినెస్ ఎక్స్పీరియన్స్ లో ఈ డిజైన్స్ నెంబర్ 1. పంపించండి. బ్యాలెన్స్ అమౌంట్ అంతా మీ కంపెనీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓ, ఈ హ్యాపీ మూమెంట్ లో ఇంకో గుడ్ న్యూస్. మన నెక్స్ట్ ఇయర్ కూడా అగ్రిమెంట్ చేసుకుందాం. ఓ వావ్. మన నుంచి చాలా డీల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ శుక్లా గారు. రఘునందన్ గారు, ఐఎమ్ రియల్లీ సారీ. ఆవేశంలో కొంచెం ఎక్కువ మాట్లాడాను. మీ అబ్బాయి గౌతమ్ మీకంటే గొప్ప స్థాయికి వెళ్తాడు. సీ యూ నెక్స్ట్ టైం. Thank you, Shukla గారు. పార్ట్నర్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. థ్యాంక్ యూ శుక్లా గారు. థ్యాంక్ యూ. పంపించేస్తానన్నయ్య. హ్మ్. అలాగే అమ్మా. శుక్లాజీ, చెప్పండి ఇంద్రాణిజీ. నాకు సిచ్యువేషన్ అర్థమయ్యి ఎంతో కష్టపడి నా కూతురి చేత బెస్ట్ డిజైన్స్ వేయించాను. ఈ డీల్ ఓకే చేయించానండి. గుడ్, థ్యాంక్ యూ ఇంద్రాణిజీ. అగ్రిమెంట్ ప్రకారం రేపటిలోపు మాకు ఇవ్వాల్సిన డిజైన్స్ మాకు ఇచ్చేయండి. రేపు నాకు డిజైన్స్ ఇవ్వలేదు, అగ్రిమెంట్ రూల్ బ్రేక్ చేసినందుకు మీ మీద లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది.